ఛార్జింగ్ పెట్టితే సరిపోతుంది. మన సెల్లులకు పంపిస్తుంది. సో ఫస్ట్ వీడియోలో మీకు అర్థమై ఉంటుంది, మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. నేనైతే కనుక చాలా ఏళ్ళ తర్వాత, నాకు తెలిసి 2009లో వెళ్ళాను. ఇప్పుడు 16 ఇయర్స్ ఆల్మోస్ట్. దాని తైట్ చూడు. ఎక్కడెక్కడ ఫోటోలు దిగుతారో చెప్పండి. ఇంకా రే నానా దిగుతావా? ఉండు ఉండు అదా. సో ఇక్కడ ఎంటరింగ్ అనమాట. ఏదో డ్రాగన్ అన్నారు. ఇక్కడ ఒక ఫోటో దిగారు అట్లా పట్టుకొని. సో బాహుబలి సెట్టింగ్ అయితే పర్వాలా. ఇదేంటంటే ఫ్రీగా వచ్చిన టికెట్ కాబట్టి మేము పెద్దగా ఫీల్ కాలేదన్నమాట. సో ఎగ్జిబిషన్ నేమ్ వచ్చేసి ఏంటబ్బా, విక్టరీ నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ అనమాట. మేము వచ్చేసి వివిఐపి పాస్ తీసుకెళ్ళాము. 4 మెంబర్స్కి ఉంటుందన్నమాట. సో 4 మెంబర్స్, పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఇంకెవరైనా కావచ్చు 4 మెంబర్స్. దీంట్లో వచ్చేసి ఎంట్రీ ఫ్రీ. బాహుబలి సెల్ఫీ షో, ఎందుకంటే ఇట్లా సెల్ఫీస్ తీసుకోవడము లేకపోతే ఫొటోస్ తీసుకోవడము, తర్వాత కొలంబస్ ఒకటి, తర్వాత బ్రేక్ డాన్స్ ఒకటి, ఇవి 4 ఫ్రీ అనమాట. సో ఇది పార్టీ వాళ్ళు ఇస్తున్నారు యాక్చువల్గా. అలా తీసుకొని వెళ్ళాము. ఇటు చూడండి, ప్రతి చోట ఇంకా ఫొటోస్ తీసానమాట. పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకే 16 ఇయర్స్ తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళాను. కొంచెం బాగా అనిపించింది. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కంటే మనకి ఇంకేముంటుంది చెప్పండి. పిల్లల కోసం తప్పక వెళ్ళానమాట. 16 ఇయర్స్లో ఒకసారి కూడా వెళ్ళలేదంటే అంత ఇంట్రెస్ట్ లేదని. తర్వాత వచ్చేసి వెళ్తే ఫ్రెండ్స్ మంచి గ్యాంగ్ ఉంటే చిల్ అవుతూ బాగా స్పెండ్ చేయొచ్చు. సో నేను వెళ్ళింది 2009లో విత్ కొలీగ్స్ అనమాట. బాగా ఎంజాయ్ చేశాను అప్పుడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఎంజాయ్ చేశాను. అంటే పిల్లలు ఎంజాయ్ చేశారు కాబట్టి నేను కూడా ఎంజాయ్ చేసినట్లే. సో అవి ఫ్రీ కాబట్టి కొలంబస్, బ్రేక్ డ్యాన్స్ ఎక్కేసాను. కొలంబస్ అయితే ఓకే మెయింటైన్ చేయొచ్చు, కానీ అది చిన్న పాప ఉంది కదా, పునర్విక ఆంటీ వాళ్ళైతే బ్రేక్ డ్యాన్స్ ఎక్కలేదు. పాప ఏడ్చింది నేను ఎక్కనని. థ్యాంక్ గాడ్ ఎక్కనందుకు చాలా మంచిదైంది. ఆ బ్రేక్ డ్యాన్స్ చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఎక్కినప్పుడు అయితే నాకేం పెద్దగా అనిపించలా. అప్పుడు కొంచెం ఏజ్ కాబట్టి. ఇప్పుడు మిడిల్ ఏజ్కి వచ్చేసాము. 16 ఇయర్స్ అంటే చూడండి, ఎక్కడ ఆ ఏజ్, ఎక్కడ ఈ ఏజ్. చాలా హారిబుల్గా అనిపించింది. కళ్ళు మూసుకొని గట్టిగా కడ్డీ పట్టుకున్నా. ఇద్దరు పిల్లలు కూడా అదే చెప్తున్నా, గట్టిగా కడ్డీ పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకోండి, తెరవకండి అని చెప్పేసి. ఎక్కడ పడిపోతాము ఏందో చాలా కష్టంగా అనిపించింది. సో నా సజెషన్ ఏంటంటే బ్రేక్ డాన్స్ అయితే అంత ప్రిఫరబుల్ కాదనమాట. ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు. ఇక్కడ చూడండి బాహుబలి పోస్టర్స్, ఇదే అనమాట సెల్ఫీ స్పాట్ అని చెప్పేసి. అన్ని చోట్ల ఫొటోస్ దిగుకుంటూ వెళ్ళానమాట. అన్నీ కవర్ చేయించాను, నేను ఏది వదలలేదు. సో ప్రతి చోట అనమాట ఇలా. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట పిల్లలు అలా ఎంజాయ్ చేసేసరికి. యాక్చువల్గా నేను పిల్లలు మేము ముగ్గురమే అనుకున్నాము. మా అన్న తమ్ముడు డ్రాప్ చేసేస్తే ఇంకా తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత కాల్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటారు అనుకున్నాము. మా హస్బెండ్ ఏంటంటే ఇంకా ఆయనకి కొంచెం హెల్త్ బాగలేక రానని చెప్పేసి అన్నారనమాట. సరే పర్వాలేదులే, నేను పిల్లలు తీసుకొని వెళ్దాం, వాళ్ళకి మాట ఇచ్చా. ఎప్పుడు ఇచ్చా, సంక్రాంతి హాలిడేస్లో తీసుకెళ్తానని చెప్పేసి మాట ఇచ్చాను అనమాట, ఎప్పుడో సంక్రాంతికి ముందు. సో ఇప్పటిదాకా ఆ మాటను నిలబెట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి కొంచెం ఎప్పుడో బాధ ఉండింది. తర్వాత ఇంకా మండే స్కూల్ ఓపెనింగ్, సండే అయితే తీసుకెళ్ళిపోయి. ఇక్కడ కాలకేయ వచ్చేసి నల్లగుండాడు, ఇక్కడ ఫోటో వద్దని చెప్పేసి అనమాట. కానీ పర్వాలేదు దిగండి, ఎయిర్ పోస్టరే కదా అని చెప్పేసి నేను మళ్ళీ నిల్చానమాట, నిల్చోబెట్టి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క పోజ్ పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇలా అన్నమాట ప్రతి చోట శివలింగం ఎత్తుతున్నట్టుగా ఉండండి అని చెప్పేసి ఆంటీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇలా పట్టుకోండి అని చెప్పేసి అన్నారు. సో అలా ఎత్తుకున్నట్టుగా అలా పట్టుకున్నారనమాట. నేనైతే వీడియో తీయడానికి, ఫొటోస్ తీయడానికి సరిపోయింది. సో అలా చిన్నది పాపము అందరికంటే. పిల్లలు ఉన్నారు అంటే కొంచెం మనము రిలాక్స్ అవ్వచ్చు అనమాట. వాళ్ళకి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు.
అనేది నా ఫీలింగ్. అండ్ నేను నా పిల్లలు వెళ్తే పెద్దగా ఎంజాయ్ చేయలేము, కానీ కొంతమంది కలిసి వెళ్తే ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ లాగా గ్యాంగ్ వెళ్తే విభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్. ఎక్కడికైనా సరే మన ఫ్యామిలీ జస్ట్ 3 మెంబర్స్ 4 మెంబర్స్ అట్లా కాకుండా రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ గ్యాంగ్ 10 మెంబర్స్ 15 మెంబర్స్ 20 మెంబర్స్ అలా వెళ్తే కనుక ఆ ఫన్నే వేరే లెవెల్ అనమాట, నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇంకా దనిత ఫేస్ కనపడద్దు, సో కాబట్టి దనిత ఫేస్ కనపడద్దు. వీళ్ళను వెంటనే మేము వెళ్తున్నాము వస్తారా అని చెప్పేసి అడిగితే ఇంకా ఇద్దరు అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చారు. జస్ట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో డిసైడ్ అయిపోయారు, వచ్చేసారనమాట. సో ఎగ్జిబిషన్ అంటే ఏముంది, ఆల్రెడీ రెడీగానే ఉన్నారు. జస్ట్ ఒక బ్యాగ్ వేసుకున్నామా, వాటర్ బాటిల్ పెట్టుకున్నామా, స్వెటర్ పెట్టుకున్నామా, అంతే వచ్చేసేయడమే కదా. సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదంతా బాహుబలి, ప్రతి చోట ఏది నేను వదిలిపెట్టలేదు అనమాట. పోయేది ఏముంది, ఫోటో దిగేసేయండి, తర్వాత కావాలంటే తర్వాత చూసుకుందాము, మళ్ళీ కావాలంటే వన్స్ బయటికి వెళ్తే మళ్ళీ ఎంటరింగ్ ఉండదు, ఎలాగో వచ్చాం కదా అన్నీ కవర్ చేయండి అన్న ఉద్దేశంతో అలా కవర్ చేయించారనమాట. ఇప్పుడు అక్కడ ఎవరో ఫోటో దిగుతున్నారని చెప్పేసి మేము పక్కకి వెళ్ళాము. మళ్ళీ ఆ ఫోటో కవర్ చేశాక మళ్ళీ ఇటు వచ్చేస్తామన్నమాట. సో అలా పెట్టండి పోజ్ అని చెప్పేసి అన్నాను. సో అలా పెడుతున్నారనమాట, ట్రై చేస్తున్నారు అలా పెట్టడానికి. ఎలా పెడుతుందో ఉండు పెడతా అని చెప్పేసి అక్క వెళ్తుందనమాట. ఇదన్నమాట పిల్లలతో ఇలా ఉంటుంది సందడి. ఇంకా ఆ ఆంటీకి మనవరాలితో, ఈ అక్కకి వాళ్ళ కొడుకుతో వాళ్ళు ఆనందపడితే అంతే కదండి. పిల్లల ఆనందం కంటే మనకు వేరే ఆనందం ఏముంటుంది. వీళ్ళు ఎంత ఆనందపడిపోయారో పిల్లలు అట్లా పెడుతుంటే, నేను కూడా అంతే, మా పిల్లలు అట్లా పెడుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఆ బాబు వచ్చేసి ఆంటీ వాళ్ళ రిలేటివ్ అబ్బాయి అనమాట. ఆ బాబు కూడా వచ్చాడు. అబ్బాయి మాకు ఫొటోస్ తీయడానికే సరిపోయింది పాపము. నేను కూడా ఉన్నప్పుడు నువ్వు దిగుదురమ్మ ఫోటో తీస్తాను అంటే లేదు నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు అప్పుడు. ఓకే అయితే మాకు ఫోటోగ్రాఫర్ దొరికారు, తీసేసే ఇంకా మేము దిగుతామని చెప్పేసి మేము దిగామన్నమాట. సో అదిగోండి తను కూడా అలా కవర్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇది వచ్చేసి టికెట్ బయటికి తీసినట్టున్నా, అది పట్టుకొని అలాగే షూట్ చేసినట్టున్నా. బయటికి వెళ్ళాలి కదా ఇంకా అని చెప్పేసి వేరేది తీసినట్టున్నా. షర్ట్ నేను నోటీస్ చేయలేదు, యాక్చువల్లీ చేతి పట్టుకొని ఉన్నా కదా. సో ఇక్కడ ఒకటి ఉంది గొరిల్లా, ఇది బయట అన్నమాట. సో గేట్ అవతల వచ్చేసి మళ్ళీ చుట్టమల్లే సాంగ్ దేవరా మూవీ పోస్టర్, అది నాకు తెలిసి. అది కూడా దిగుదాము అంటే ఇప్పుడే దిగేసేయండి మళ్ళీ కష్టము, ఆంటీ వాళ్ళ కూతురుతో ఫోన్లో మాట్లాడుతున్నారనమాట. బయట తీసుకోవచ్చురా, సో అది ఇది వచ్చేసి ఇంకా తర్వాత బయటికి వెళ్ళి అది కూడా దిగుదాము, దేవరాని కూడా కవర్ చేద్దాం. మళ్ళీ నైట్ అయిపోతే కనుక చీకటి పడితే సరిగ్గా వస్తుందో లేదో అని చెప్పేసి. చూసుకోలేదు నేను. వస్తున్నా ఇదన్నమాట. బయటకు వచ్చేసాక ఇక్కడ ఇదొకటి ఉందా, ఇది ఓకే ఇటు సైడ్ అనమాట. ఇది ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్, ఇది మిస్ చేసామని చెప్పేసి లోపల మళ్ళీ ఇటుపక్క దిగుతున్నాం అనమాట ఎలిఫెంట్స్ది. ఇప్పుడు చూడండి బైక్స్ అయితే చాలా పలుచగా ఉన్నాయి, హార్డ్లీ ఒక 10 to 20 బైక్స్ అనుకుంటున్నాను నాకు తెలిసి. అది కూడా కవర్ చేసినట్టున్నాను బయటకు వచ్చేటప్పుడు. అది వచ్చేసి దంతం అనమాట, ఏనుగు దంతము, అది దొరికింది వాళ్ళకు. సో అది పట్టుకొని దిగారు, మళ్ళీ ఇటుపక్క దిగుతున్నారనమాట. అబ్బాయి ఫొటోస్ కవర్ చేశాను, నేను కూడా ఫొటోస్ కూడా తీసాను. బట్ నాకు ఇట్లా వీడియో కూడా పెట్టుకోవడానికి ఉంటుంది మెమరీగా, పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట నేను. సో ఇది ఇలా జరిగిందనమాట మా బాహుబలి సెల్ఫీ పోస్టర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి కడ్డీలలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇంకా అవతల బయటకు వెళ్తే వన్స్ బయటకు వెళ్తే ఎంటర్ అయ్యేది ఉండదు చూడండి అని చెప్పేసి నేను మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను అనమాట. చూడండి బైక్స్ ఎంత పలుచగుందో, తర్వాత చూపిస్తాను మీకు వన్స్ నైట్ అయ్యాక. మేము అప్పుడు జస్ట్ 6:10 అలా అవుతుంది అంతే. ఇంకా చూడండి చీకటి కూడా పర్లేదు, లైటింగ్ బాగానే ఉందన్నమాట, మరీ చీకటి అవ్వలేదు. మేము అప్పుడే వెళ్ళాము. ఇంకా చాలండి, ఓకేనా? అన్ని కవర్ అయ్యేటేనా? ఎక్కడ ఇది లాస్ట్ ఇంకా
నెక్స్ట్ అటుపక్క దేవరాది ఉందని చెప్పేస్తే ఇంకా బయటికి వెళ్ళేసి అటుపక్క దేవర ఫోటోకి వెళ్తున్నాం అనమాట. ఇంకా పా. ఇంటికి ఇంకా బయటికి వెళ్తున్నాం ఇంకా పాప ఉంది, జాగ్రత్త. దా. ఏయ్, అటుపక్క దేవర అది కనిపించడానికి నిలబడండి. దేవర పోస్టర్. నేనంటే నేను ఇక్కడ నిలబడతా అంటే నేను ఇక్కడ నిలబడతాను. నా కొడుకుని తోసేస్తున్నాడు ఈ ప్రేక్షకుడు ముందర వచ్చి నిలబడుతున్నాడు. జాగ్రత్త, పిల్లని తోసారు. సో అవి కనిపించేలాగా ఉండండి రా, పాపం దోసేస్తారేమో అని చెప్పేసి అట్లా మొత్తానికి ఇటుపక్క అన్న చెల్లి అటుపక్క వాళ్ళిద్దరూ అట్లా నిలబడ్డారనమాట. దీంతో సెల్ఫీ ఫొటోస్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబ్దుల్ కలాం గారి బుక్ ఇస్తున్నట్టుగా సో అట్లా కొన్ని ఉన్నాయి. నాకు తెలిసి సారీ ఫ్లవర్ ప్లాంట్ ఇస్తున్నట్టుగా అనమాట. ఫోటో దిగండి తీసుకుంటున్నట్టుగా. తర్వాత మా పాప పునర్విక పాప దిగారనమాట. ఓకే, నెక్స్ట్ ధన్విత పునర్విక. అది మళ్ళీ వాళ్ళిద్దరు తీసుకుంటున్నట్టుగా చక్కగా దిగారు. చాలా బాగా అనిపించింది నాకు. ఇది ఆయనతో ఏదో తీసుకుంటున్నట్టుగా అనమాట. సో చిన్నపిల్లలకైతే ఇది సరిగ్గా సూటబుల్ అవుతుంది, హైట్ సరిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా అదనమాట ఎంట్రన్స్. అటుపక్క మనం వచ్చాము. ఇక్కడ ఇదేమో చిరిగిపోయింది. తర్వాత ఇది మీకు మరీ బోర్ కొట్టేస్తే స్కిప్ చేసేసేయండి. నేను నా కోసం, నా మెమరీ కోసం తీసుకున్నాను అంటే 16 years తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళాను అని చెప్పుకోవాలి కాబట్టి. సో అదనమాట. వాళ్ళ నాయిస్ కూడా నేను అలాగే పెట్టాను, ఉండనివ్వండి న్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇదంతలా సో అక్కడ డోర్ తీస్తున్నట్టుగా అలా ఉన్నారు. మళ్ళీ విండో అని చెప్పేసి ఇక్కడైతే ఎక్కడ చూసినా పుష్ప అంట. పుష్ప స్టైల్ పెడుతున్నాడు అనమాట. గ్రీన్ మ్యాట్ దగ్గర నుంచి ఇంకా లోపల ఎంట్రన్స్కి వెళ్తున్నాం అనమాట. టికెట్స్ ఇవ్వాలి. ఇంకా అక్కడ టికెట్స్ ఇస్తే 1 2 3 అని కౌంట్ చేసుకుంటారు. ఆ పాస్ తీసుకున్నాం కాబట్టి మేము ఇంకా ఎంట్రన్స్ ఎక్కుతున్నాం. ఇంకా అప్పుడు డౌన్ టికెట్స్ చెక్ చేయించేసుకొని ఇంకా అందరం ఎంటర్ అయ్యాము. సో ఫస్ట్ అందరూ రైట్ సైడ్కి వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం రైట్ సైడ్ కొద్ది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి అందరము ఫోటో దిగాము. ఆ ఫోటో అయితే నేనేం యాడ్ చేయట్లేదు ఇక్కడ. పిల్లలకి తీసిన తర్వాత మేము కూడా మొబైల్ తీసుకుంటా ఏడన్నా పడేసినాను అనుకో, ఫోటో దిగుతుందని చెప్పేసి దిగితే బాగుంటుంది, కనీసం ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి నాకు గుర్తుండి నేను ఐ థింక్ 9th క్లాస్లో ఒకసారి ఫోటో దిగామన్నమాట అందరం కలిసి. అప్పుడు రెడీమేడ్గా అప్పటికప్పుడు ఇస్తానంటే అదొక థ్రిల్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఫొటోస్ అప్పట్లో చాలా కష్టము, ఒక వారం 10 రోజులకి ఇచ్చేవాళ్ళనమాట. కానీ అప్పటికప్పుడు ఫోటోలు ఇస్తారంటే అది ఎగ్జిబిషన్లోనే జరిగేది. సో దిగేసి మనం ఎగ్జిబిషన్ అంతా రౌండ్ వచ్చేసరికి ఫోటో ఇచ్చేటప్పుడు అది మా ఆల్బమ్లో కూడా ఉండాలి. మా ఫ్రెండ్స్ అంతా దిగింది నేను. సో అప్పుడు వెళ్ళింది ఎగ్జిబిషన్ బాగా గుర్తుంది. తర్వాత మళ్ళీ కొలీగ్స్తో వెళ్ళింది గుర్తుంది. అది మా ఫోటో పిక్చర్ అనమాట. నేను తీసిన ఫోటో నా అబ్బాయి ఇంకా అలా కలిసి ఇది పక్కన అనమాట. మళ్ళీ బోర్ కొట్టేస్తే కనుక స్కిప్ చేయండి. మా పిల్లలది కాబట్టి నేనైతే ఏది మిస్ చేయను, నేను అన్నీ పెట్టుకుంటాను, నాకు కావాలి కాబట్టి మెమరీగా. అండ్ ఇక్కడ నుంచి షాపింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది అంతా. సో ఇక్కడ నెట్ కట్టారు కదండి, లాస్ట్లో నేను ఇక్కడ షాపింగ్ చేశాను. ఏం తీసుకున్నానో తెలియదు కానీ 200 చేసేసాను. అంటే బ్యాంగిల్స్ తీసుకున్నానండి. కొన్ని బ్యాంగిల్స్ ఉంటాయండి, అవి నాకు తెలిసి ఓన్లీ ఎగ్జిబిషన్లోనే దొరుకుతాయి అన్నమాట. మిగిలిన చోట నాకు అట్లాంటి బ్యాంగిల్స్ కనబడవు. సో అవి ఏం బ్యాంగిల్స్ అంటే ఇక్కడ యాడ్ చేస్తాను, వీలైతే ఫోటో తీసేసి యాడ్ చేస్తాను. నాకు అవి వచ్చేసి ఓన్లీ ఎగ్జిబిషన్లోనే కనిపిస్తాయి, మిగిలిన చోట కనిపించవు. బయట నేను చాలా చోట్ల షాపుల్లో ఇలాంటివి ఉన్నాయని అయితే లేవు అని చెప్తుంటారు. 30 రూపీస్కి కొంచెము విత్ తక్కువగా ఉండేది వచ్చేసి 30 రూపీస్ పెయిర్, విత్ ఎక్కువగా ఉండేది వచ్చేసి 50 రూపీస్ అనమాట. 40 రూపీస్ పెయిర్.
ఆయన బిల్ వేసే లోపల నేను డబ్బులు ఇద్దామని బ్యాగ్ నుంచి తీసే లోపల ఆయన కవర్ వేసి నా కూతురికి ఇచ్చారు. పగిలిపోయింటుంది, తప్పని కింద పడేసింది. పాప పగిలిపోయింటుంది అంటే షాప్ అయినా పగిలిపోయింది అని చెప్పారు. కానీ ఒక బ్యాంగిల్ పగిలిపోయింది. ఇంటికి వచ్చినాక తీసుకుని అట్లే చూసింటే నేను వెంటనే రిటర్న్ చేసి ఇంకొకటి ఇవ్వాల్సింది అని కొట్లాడేసేదాన్ని. కాకపోతే నేను అక్కడ చూసుకోలేదు కాబట్టి అది నా ఫాల్టే అనమాట. ఏం చేస్తాం, ఏం చేయలేము ఇంకా. ఇదేంటి ఇలా వచ్చింది వీడియో, ఏం అర్థం కావట్లేదే. ఎక్కడికి వెళ్తున్నాం? యా, కొలంబస్ ఎక్కుతున్నాం. అదే అనమాట. కొలంబస్ ఎక్కి కూర్చుంటున్నామా ఎక్కేటప్పుడు అనమాట ఇది. సో ఎక్కిన తర్వాత ఇది నాకే అర్థం కావట్లేదు. వీడియో తీస్తున్నాను. అదే ఎక్కుతున్నాం చూడండి, కూర్చున్నాము. ఆంటీ వాళ్ళు ముందర కూర్చున్నారు. అక్కడ వాళ్ళు చూడండి ఫోటోస్ తీసుకుంటున్నారు. అసలు ఎంత బాగుంది అనిపించింది అసలు. కేక్ అంటే కేక్. ఇదిగోండి నేను, మా అక్క, ముందర ఆంటీ వాళ్ళు కూర్చున్నారు, నా పిల్లలు, నేను. అది అయిపోయింది. కొలంబస్ అంతే వేసింది నేను. ఇది వచ్చేసి ఇదే చూడండి, బ్రేక్ డ్యాన్స్. జస్ట్ మెమరీగా ఉంటుందని చెప్పేసి అలా తీసుకున్నాను అనమాట. నేను నా పిల్లలు అంతే. ఇంకా వన్స్ స్టార్ట్ అయిందా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిన వెంటనే ఇంకా క్లోజ్ చేసేసి ఇంకా పోయినాము. తర్వాత ఇది వచ్చేసి ఇంకా కట్ చేసిన మొత్తానికి కళ్ళు మూసుకొని ఉన్నాం, మేము అసలు తెరవలేదు. ఇది వచ్చేసి జారుడు బండ అంటాం మేము. 50 రూపీస్ 5 minutes అంట. సరేలే, మిగిలినవన్నీ ఫ్రీనే కదా, కనీసం డబ్బులు పెట్టి కనీసం ఇవన్నీ ఒక్కటన్నా ఎక్కిద్దాము అని చెప్పేసి ఇది ఎక్కించాను అనమాట. ఏం కావాలో ఒక్కటి చెప్పండి అని చెప్పేసి అంటే జారుడు బండికి వెళ్తాము అంటే ఇది వెళ్ళారనమాట. ముగ్గురు ఒక 5 minutes అలా ఎంజాయ్ చేశారనమాట. కాకపోతే కొంచెం టైం వేస్ట్ కూడా చేశారు. అదిగోండి పాప ఇలా దుక్కుతుంది, డింగ్ 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 అని ఎగురుతుంది. సో నైస్ కదా అసలు. చాలా కడుపు నిండిపోయింది అనిపించింది పిల్లలు ఎంజాయ్మెంట్ చేస్తుంటే. చెప్పులు తీసేసి వెళ్ళమని చెప్పారనమాట వాళ్ళు. చెప్పులతో ఎవరిని ఎక్కించట్లేదు. సో అందరు వాళ్ళ పిల్లల్ని దించారని చెప్పేసి వీడియోస్ తీసి పెట్టుకుంటున్నారు. అంతే కదండి, మెమరీ లాగా ఉండాలి కాబట్టి పేరెంట్స్కి. ఇది యాక్చువల్గా షార్ట్ వీడియో ప్లాన్ చేద్దామని షార్ట్గా తీసాను అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెమన్నా ఉండాలి ఫుల్ వీడియో బాగుంటుంది అని చెప్పేసి కొద్దిసేపు ఇది కూడా తీసాను అనమాట. ఎగురుతుంది 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 ఎగురుతుంది. సరే అసలు చాలా ఎంజాయ్ చేసింది. బాబు కూడా చేశారు. నాకు తెలిసి ఇంకా బాబు ఒక 2-3 years అయితే ఇంకా వాడు ఎక్కని కూడా ఎక్కలేడు పాపము. అంతే కదండి, అనిపిస్తుంది. కానీ పిల్లల్ని తీసుకుపోవడం అవసరమా, మనీ వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అని. ఇప్పుడు మనం ఉన్న ఎక్కగలమా? చిన్నప్పుడు మనకి ఇలాంటివి ఇచ్చారా? లేదు. కాకపోతే మనకి ఒరిజినల్ జారుడు బండలే ఉండేటివండి, ఇట్లా ఆర్టిఫిషియల్ కాకుండా. నేనైతే నిజంగా ఒరిజినల్ జారుడు బండిలో జారాను. మా నానమ్మ వాళ్ళ ఊళ్ళో కొండ ఉంటుంది, ఇల్లు కొండ వెంటనే అనమాట. జస్ట్ ఒక 15 అడుగుల దూరంలో దానికి జారుడు బండ ఉండేది. అక్కడికి వెళ్ళి జారేదాన్ని అనమాట, ఒరిజినల్ జారుడు బండ. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య ఎవరు జారట్లేదు, అది ఉండట్లేదు. కనీసం మా నాన్నమ్మ లేదు, ఖచ్చితంగా ఒకసారి నా జారుడు బండ జారాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏం చెప్పేదో తెలియదు చూడాలి. సో ఇది కొన్ని క్లిప్స్ అనమాట. ఇక్కడ నేను పులిపై ఎక్కుతానని చెప్పింది. సరే నేను ఇది ఎక్కేసేయి అని చెప్పేసి అన్నాము, కానీ ఆ పాప ఎక్కలేదంటే ఇది కూడా. తర్వాత వచ్చేసి పొటాటో చిప్స్. ఇక్కడ రింగ్ పొటాటోని ఏదో చెప్పారు దీన్ని. సో అట్లా కట్ చేసి ఫస్ట్ అది ఎంతనో అడిగితే ఎంతో చెప్పారు, 1500 అనుకుంటా. ఆ మిషన్ కట్టలు టక్ 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 కట్ చేస్తుంది. తర్వాత దాన్ని కారపొడి అండ్ వాటర్ అనుకుంటా, వాటర్లో అద్దేసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు. చెప్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. పర్వాలా, అంటే నాకు ఇట్లాంటి ఐటమ్స్ ఇష్టం కాబట్టి, స్వీట్ కంటే ఇట్లాంటి హాట్ ఇష్టం కాబట్టి నాకైతే బాగా ఎంజాయ్ చేశాను. కాకపోతే నేను ఒకటే తీసుకున్నాను, 50 రూపీస్ అన్నారు. చాలే పిల్లలు తింటారో లేదో అని ఒకటే తీసుకున్నాను. బాబు సాస్ కావాలన్నాడు, పాప వద్దనింది. సో సగం సాస్ వేయించి సగం సాస్ లేకుండా తీసుకున్నాను అనమాట. అట్లా ఇద్దరికి కలిపి ఒకటి ఇచ్చేసిన. నేను కూడా ఒక 2-3 టేస్ట్ చూశాను.
తర్వాత వచ్చేసి ఇంకా ఇది తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినిపించాను అనమాట. ఇది ఒక 50 రూపీస్ ఐస్ క్రీమ్, 25 అన్నారు. కోన్ ఐస్ క్రీము చిన్నదే తీసుకున్నాను అనమాట. సో అది దాని తర్వాత ఇంకా ఒక రౌండ్ వేద్దాం పదా అని చెప్పేసి అట్లా రౌండ్ వేసి ఇంకా వచ్చేసినాం అనమాట. ఇది కూడా ఎలా తీస్తున్నాడో చూడండి, చూపిద్దామని చెప్పేసి అట్లా జస్ట్ స్టిక్కి గుచ్చేసి, ఆ స్టిక్ ఏం స్టిక్కో కూడా అడగలేదు, నేనేం మాట్లాడలేదు, వీడియో తీస్తుండిపోయినాను. నేను వీడియో తీస్తుంది కూడా వాళ్ళు నోటీస్ చేశారు. ఎందుకో మాస్కులు పెట్టుకొని ఉన్నారు, మరి ఎందుకు నాకు అర్థం కాలేదు. నాకు చల్లగా ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి. అబ్బా దోమలు అయితే బీభత్సము చాలా. అసలు లెగ్గింగ్ తర్వాత ఫుల్ వేసుకొని వెళ్తే కానీ మనకు బాగా ఉండదన్నమాట, లేకపోతే దోమలు బీభత్సంగా కుట్టేస్తున్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి అనుకున్నా కూడా అమ్మో చాలా అంటే చాలా దోమలు ఉన్నాయి. సో వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఫుల్గా ఉండే డ్రెస్ వేసుకొని వెళ్ళండి ఎగ్జిబిషన్లకి అట్లా వెళ్తే కనుక, ఎస్పెషల్లీ ఇట్లా వింటర్లో. అదిగోండి ఎలా తీస్తున్నాడు, టక్ 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 అనేస్తాడు, రౌండ్ బాగా వస్తుంది అనమాట. సో అబ్బాయి అట్లా పెట్టేస్తే ఇంకొక అబ్బాయి దాన్ని కారంది ఏదో కారం పొడి దాని లిక్విడ్ ఉంటుంది కదా దాంట్లో అద్దేసి ఇంకొక అబ్బాయి ఫ్రై చేస్తున్నాడు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి సర్వ్ చేస్తుంది అనమాట. జస్ట్ పేపర్లో పెట్టి ఇచ్చేస్తున్నాడు. చాలా వేడిగా ఉందన్నమాట. బట్ టేస్ట్ అయితే బాగుంది. అదిగోండి అది మేము తీసుకున్నాను. సగానికే వేయండి, సగానికి వేస్తాను. నాకు తెలిసి అది మయోనైజ్ అనుకుంటా, సాస్ కాదు. ఇదేనా సాస్ అని అడిగాడు మా అమ్మాయి. అదే అని చెప్పేసి అదే సాస్ ఇప్పుడు ఉండేది అని చెప్పేసి నేను కూడా ఎక్కానమాట. సాస్ మయోనైజ్ అసలు ఇష్టపడను, బట్ ఇంకా మా బాబు అడిగాడు కాబట్టి వేయించాను అనమాట. సో ఇదన్నమాట యాక్చువల్లీ. చూడండి ఎలా ఉందో, వీడియో కోసమని మళ్ళీ తీసి ఎలా పెట్టాను. తర్వాత ఐస్ క్రీమ్ కొనిచ్చాను. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే దాని పక్కకే ఐస్ క్రీమ్ ఉందన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి చిన్నగా అట్లా తింటూ బయలుదేరుతున్నాము. చూద్దాం కదా అని చెప్పేసి, కవర్ చేద్దాం కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇంకా బయటకు వచ్చేసాము. షాపింగ్ది వీడియో ఏం తీయలేదు నేను. షాపింగ్ బట్టలకు అట్లా వెళ్తే వీడియో తీయాలన్నా థాట్ కూడా లేదు నాకు. చంద్రముఖిలాగా మారిపోయాను నేను. బయటకు వచ్చాక అయ్యో వీడియో ఏమీ వేయలేదే నేను అనుకున్నాను అనమాట. సో ఇక్కడ జలకన్యలాగా పెట్టారనమాట. ఇక్కడ కూడా కూర్చొని ఫోటో దిగుదామన్నారు. అవతలకి వెళ్ళడం ఓకే, కానీ రావడానికి నా పాప కష్టపడింది కొంచెం, ఎందుకంటే దానికి ఎంట్రన్స్ లేదనమాట. ఇదైతే ఫ్రీనే, ఏం డబ్బులు లేవు ఇక్కడ ఫోటో దిగడానికి అది చూడడానికి అనమాట. సో అదంతా కొంచెం కట్టడం రేకు అట్లా పెట్టారనమాట. సో వీళ్ళు ఫోటో దిగుతాము అంటే ఫోటో తీశాను అండ్ వీడియో తీశాను అనమాట. బాగా అనిపించింది ఇక్కడ లైటింగ్ కూడా. నెక్స్ట్ లోపలికి ఎంట్రన్స్ ఒక గుహలాగా అనిపిస్తుంది మనకి, ఆ కొండ కట్టడం అదంతా. సో అవన్నీ రేక్ అనిపించింది, బట్ రేకులా కాకుండా ఏదో దళసరిగా ఉండే అట్టలు లాంటిది అనమాట అది. వాళ్ళు అలా దిగుతూనే ఉన్నారు, అబ్బాయి ఫోటోస్ తీస్తూనే ఉన్నారు. వదిలేసాము ఇంకా, ఎందుకంటే ఇంటికి వెళ్ళి చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి నేనైతే జస్ట్ రైస్ పెట్టుకోవడం అని చెప్పేసి ఇదిగోండి నెక్స్ట్ ఇది ఇక్కడ అనమాట. ఇది ఇట్లా లోపల కడ ఎంట్రెన్స్ దాకా వెళ్ళేసి జస్ట్ ఫొటోస్ దిగేసి రావడం అని చెప్పేసి. సో పిల్లలకైతే మంచి టైం పాస్. మనకేమో కొంచెం డబ్బులు పోతాయని బాధ అనిపిస్తుంది, కానీ మళ్ళీ పెద్దగా అయ్యాక ఎలాగో ఎంజాయ్ చేయలేరు కదా అని చెప్పేసి అనుకోవాల్సింది అంతే. జస్ట్ ఇలా ఉంటుందన్నమాట అంతే. జస్ట్ ఎక్కిన తర్వాత అది కూడా అంత బల్లలు వేసారనమాట, చెక్క బల్లలు. ఇదంతా సెటప్ సౌండ్ కూడా వస్తుంది, మనం గట్టిగా ఎగిరిగా మనకు కింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఇదంతా ఫ్రీనే ఉందన్నమాట, దీనికైతే ఏమి అమౌంట్ అట్లా ఏం లేదు. సో నైస్ కదా అనిపించింది నాకు. ఒక్కొక్క పోజ్లో ఫొటోస్ దిగుతుంటారు అనమాట. పునర్విక ఇంకా స్వెటర్ వేసేసింది అదనమాట విషయము. బెల్ సౌండ్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా నేను వీడియోకి. మా హస్బెండ్ పిల్లలు వచ్చారనమాట, కాలింగ్ బెల్ నొక్కారు, అదనమాట సౌండ్. లాస్ట్ ఇంకా దీంతో మా ఎగ్జిబిషన్ అయిపోయినట్లే అనమాట. ఇది లాస్ట్. నేను కూడా వచ్చాను కదా అని కనీసం తెలుసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా లాస్ట్లో ఒక్క పోజ్ అట్లా తీసుకున్నాను అనమాట. చాలామంది సెల్ఫీస్, ఫొటోస్, వీడియోస్ ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉందన్నమాట.
అంతే కదా నేను కూడా. సో అక్కడ పైన ఎక్కాక ఇది తీసాను అనమాట, కొంచెం అట్లా కవర్ అవుతుంది ఇది కూడా అని చెప్పేసి. ఇది ఎగ్జిబిషన్ టోటల్గా. దాని తర్వాత బయటకు వచ్చి చూస్తే బైక్స్ చూడండి ఇక్కడ నుంచి ఎన్ని కనిపిస్తున్నాయంటే బైక్స్. వామ్మో ఇంతమంది ఉన్నారా